హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము జీన్స్ మీదకి మనం వచ్చేసి కుర్చీ టాపు మనం ఎలా స్టిచ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో మీకు కటింగ్ చూపించా కదా, ఈ వీడియోలో నేను ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు వివరంగా నేను చూపిస్తానండి. చూడండి, చూసారా, నేను హ్యాండ్స్ ఇవి రెండు 3/4 హ్యాండ్స్ కదా, రెండు జాయింట్లు వేసుకున్నాను. చూడండి, మనం 4 మడతలు ఉందని చెప్పాం కదా, 4 మడతలు ఉంటే మనం ఇట్లాగా మనం సెంటర్ జాయింట్ వేసేసుకున్నాను. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇలా పెట్టేసుకోవాలి. ఆపోజిట్లో పెట్టిన తర్వాత మనము ఇలా కింది వైపు మనం ఇలా టక్స్ పెట్టాం కదా, ఖర్చు మలుచుకొని కుట్టడానికి ఇక్కడ నుంచి చూసారా ఇలా మలవండి. అక్కడ కరెక్ట్గా మలిసేసి మనం ఇలా 2 ఫోల్డ్ చేసేసి మనం స్టిచ్ చేద్దాం. ఇక్కడ ఇలాగా ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో మనము కటింగ్ చూసాం కదా, నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇలా కుర్చీ ఫ్రాక్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. జీన్స్ మీదకి చూడండి, ఇలా స్టిచ్ చేయండి. ఓకేనా, ఇలా 2 హ్యాండ్స్ ఇలా రెడీ చేసేసుకోండి. మనం కింది వైపు మలిచి కుట్టాం, దీనికి లైనింగ్స్ ఏం లేదు కాబట్టి కింది వైపు మలిచి కుట్టేయండి, అయిపోతుంది. హ్యాండ్స్ రెడీ అయిపోయిందండి. 3/4 హ్యాండ్స్ రెడీ అయిపోయింది. ఓకేనా, ఇలా వస్తుందన్నమాట, చూసుకోవాలి మనం. ఓకేనా, ఇది అయిపోయిందిగా. మనం ఇప్పుడు వచ్చేసి మనము బాడీ తయారు చేద్దాం. చూసారుగా, ఇది మనం వచ్చేసి మనము ఇది బాడీ పార్ట్ అనమాట, ఫ్రంట్. తర్వాత ఇది బ్యాక్ కదా, చూడండి, ఫ్రంట్ తీసేసాం కదా, బ్యాక్ నాకు పెట్టేసుకుని ఇలాగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి షోల్డర్ జాయింట్ చేద్దాం. ఎందుకంటే లైనింగ్స్ ఏం లేదండి, సింపుల్గా ఉంటుంది, మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇలాగా చూడండి, ఒక పాదం ఖర్చుతోని షోల్డర్ మీద 2 కుట్లు వేసేయండి. ఇలాగా రెండు సమానంగా సరిపోతుంది. 2 సమానంగా పెట్టేసి మీరు ఇలాగా స్టిచ్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, చూడండి, మనం వచ్చేసి నెక్ లోపడే మొత్తం రౌండ్ ఉంది కానీ బోట్ నెక్ వచ్చేసి మన ఈ రౌండ్కి మన ఈ నెక్ కనేటి మన క్యాన్వాస్ లాంటిది ఏమీ వేయట్లేదు, రెడీమేడ్ స్టైల్లో. కాబట్టి నేను చిన్నగా ఒక పైపింగ్ లాగా వేస్తాను. చూడండి, క్లాత్ తోని మీరు ఇటు క్రాస్ పీసు 1.5 పీస్ ఒకటి తీసుకోండి, ఇలాగ బెల్ట్ లాగా తీసుకొని మన నెక్ సరిపోయేలాగా చూసుకొని ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇలా సరిపోయేలాగా ఒకటే బెల్ట్ తీసుకోండి. జాయింట్ వేసుకున్నా పర్లేదు, నాకైతే ఇక్కడ క్రాస్లో ఇలా తీసుకున్నాను. ఇలా ఒక పాదమన్నా ఇలా మలిచి కుట్టండి. 1 సైడ్ బెల్ట్ వచ్చేసి 1.5 ఉండాలి, ఒక 1/2 ఇంచు ఇలాగా మలిచి కుట్టండి. ఓకేనా, చూసారా, బెల్ట్ రెడీ కుట్టేసే కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనం షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ ఉన్నాయి కదా, చూడండి, నెక్ ఇప్పుడు షోల్డర్ ఉండి కాడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు కింది పెట్టండి. షోల్డర్ కనిపించేలాగా మనకి మనం తీసుకున్న బెల్ట్ అనేది మనం పీస్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టేసి మనం ఇక్కడ నుంచి ఇలా పాదమందం కుట్టేసుకుంటారండి. లోపల నుంచి బయటకి వేస్తున్నాం. మనం ఇప్పుడు ఉల్టాలో పెట్టండి, సీజాకి వెళ్ళి కుట్టొచ్చు అనమాట. చూడండి, నేను ఉల్టాలో పెట్టాను, ఇలా ఒక పాదమందం కుట్టేసుకుంటారండి. ఇలాగా ఇలా రౌండ్గా కుట్టేసుకుంటారండి. వచ్చిన చివరికి ఇక్కడ మనము చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ షోల్డర్ కాడ జాయింట్ ఉంది కదా, చూడండి, మన ఈ పీసు ఇక్కడ మనం స్టార్ట్ చేసిన పీస్ అను ఎండింగ్ వచ్చిన పీస్ వచ్చేసి జాయింట్ చేసుకుని ఇలాగా ఖర్చు ఉంచుకొని ఒక 1/2 ఇంచు మందం ఖర్చు చేసుకొని ఇలాగా 2 కలిపి ఒక జాయింట్ వేద్దాం దానికి. ఎందుకంటే మనకి అక్కడ కుర్చీ లాంటిది ఏం పెట్టొద్దండి, మనకి ఎగ్జాక్ట్గా రౌండ్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుందాం. చూడండి, నేను మధ్యలో తీసేసాను. తీసిన తర్వాత చూడండి, ఈ 2 ఇక్కడ సేమ్ ఎలా పెడితే కుడితే ఎలా వస్తుందో అలాగ పెట్టుకోండి. ఇలాగా ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో అక్కడ వరకు మూసేయండి. అక్కడ ఆ బెల్ట్ అనేది మన బెల్ట్ ఇలా జాయింట్ చేయండి. ఇలాగా ఓకేనా, ఇలా పట్టేసుకొని మనం ఎగ్జాక్ట్ చూసుకోవాలండి. ఇక్కడ జాయింట్ చేయండి. ఇక్కడ జాయింట్ వేసిన తర్వాత మనం ఆ గ్యాప్ అన్న షోల్డర్ మీద గ్యాప్ అనేది మనం మూసేద్దాం. చూసారుగా, ఇప్పుడు సరిపోతుంది అనమాట. మీరు ఇలా చేసుకున్నారంటే నీట్గా ఉంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది.
ఇబ్బంది ఏమి ఉండదు. మనకి పేపర్ క్యాన్వాస్ లాంటి ఐటమ్, థ్రెడ్ పైపింగ్ లాంటి ఏమీ ఉండదండి. జస్ట్ మనకి డైలీ వేర్కి జీన్స్ మీది కాబట్టి బాగుంటుంది ఇలా వేసుకుంటే, నీట్గా సింపుల్గా. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఉల్టాలో పెట్టాం కదా పీస్ అనేది. ఇప్పుడు మనము దీన్ని ఇలా మలిసేసి ఇలాగా నీట్గా ఇలా చేయండి. ఇలాగా నీట్గా ఇలా చేసుకున్న తర్వాత మనము లోపల మనకి టక్స్ ఏం పెట్టొద్దండి, ఎందుకంటే సాగిపోతుంది. మనకి లైనింగ్ ఏం లేదు కాబట్టి, జస్ట్ కాటన్ క్లాత్ కాబట్టి మనకు అవసరం లేదు. మనం టక్స్ ఏం పెట్టొద్దు లోపల వైపు. చూడండి నేను మలుస్తున్నాను చూడండి. ఇప్పుడు బయట వైపు ఇలాగా నీట్గా రెడీమేడ్ నెక్ ఎలా ఉంటుందో సేమ్ అలాగనే అనిపిస్తుందని మీకు. చూడండి ఇలా కుట్టేయండి. ఇలాగా మనం లోపల వేసుకున్న కుట్టు ఉంది కదా, అది ఆ కుట్టు మీదనే చూడండి ఇలా మాట ఫోల్డ్ చేసేసి చూడండి ఎడ్జ్కి వేసుకుంటారండి. చుట్టూ అలాగే కుట్టండి. చూడండి నేను పెడుతున్నాను. ఇలా పెట్టేసి మీరు చుట్టూ ఇలా మలుచుకుంటూ ఇలా మలుచుకుంటూ వచ్చేయండి. ఇలాగ ఇలా నీట్గా వేసుకుంటారండి. ఓకేనా, అయిపోయింది. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ ఎలా వస్తుందో మీకు చూపిస్తా చూడండి ఒకసారి. చూడండి సింపుల్గా మీరే కట్ చేసుకొని ఇంట్లో కుట్టుకునే విధంగా చాలా సులువుగా ఉంటుందండి. ఇట్లా చూడండి మనకి ఏముంది, హ్యాండ్ స్టార్ట్ అయిపోయింది, షోల్డర్ జాయింట్ చేసాము, నెక్ ఇలాగా మనం గోటేసుకున్నాం అనమాట. పైపింగ్ స్టైల్లో లోపల నుంచి బయటికి ఇలా కుట్టేసుకున్నాం. చూడండి మన బోట్ నెక్ అనేది కనిపిస్తుంది కదా, నీట్గా చూడండి ఇలా వచ్చింది. ఓకేనా, ఇలా వేసుకోండి. వేసిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ ఎక్కిద్దాం. ఓకేనా, ఓకేనా రెడీ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి హ్యాండ్స్ ఎక్కిచ్చేద్దాం. ఇక్కడ నుంచి హ్యాండ్స్ వస్తాయి కదా, వచ్చేసి మనకి చూడండి ఇక్కడ ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకొని నీట్గా చూసుకోండి. లోసంక చూసుకొని మనకి ఫ్రంట్ వైపు వచ్చేలాగా సెంటర్ పాయింట్ పెట్టేసి సెంటర్ నుంచి ఎక్కించండి. హ్యాండ్స్ అనేది సెంటర్ పాయింట్ నుంచి ఎక్కియండి. అప్పుడు నీట్గా కరెక్ట్గా మనకు ముడతలు లేకుండా సరిపోతుంది అనమాట. చూడండి ఇలాగా ఇలా హ్యాండ్ ఎక్కించింది ఒక వేసాం కదా. చూడండి మనం ఇప్పుడు చెక్ చేద్దాం మనకు ముడతలు ఏమైనా వచ్చినాయా అని. ఏమి రావండి, నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసిన కటింగ్ అన్ని కొలతలతో పెట్టాం కదా, చూడండి నీట్గా ఇలా వస్తుంది. మనం ఫ్రిల్స్ లాంటివి ఏం పడకుండా నీట్గా ఇలా ఉంటుంది. ఓకేనా, ఇటు సైడ్ కూడా మనం రెండో హ్యాండ్ ఎక్కించేద్దాం. చూసారు ఫ్రెండ్స్, హ్యాండ్స్ వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇంపార్టెంట్ వచ్చేసి మనకి మన కింద ఫ్రిల్స్ కుర్చీ ఎలా పెట్టుకోవాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఇప్పుడు వచ్చేసి మనం బాడీ తయారైంది కదా, హ్యాండ్స్ వేసాం కదా. ఇప్పుడు మనం మన కింద కుర్చీకి మనం క్లాత్లు తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని దీని మీద పెట్టేలా ఫ్రిల్స్ పెట్టాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలాగా మన ఫ్రంట్ రెండు ఇలాగ పెట్టేసుకొని ఈ రెండు మనకి ఫ్రంట్ బ్యాక్ కలిపేసుకొని ఇలాగా సెంటర్ పాయింట్ దగ్గర ఒక టక్ పెట్టండి. ఇలాగా ఇది సెంటర్ కదండి, ఇది సెంటర్ దగ్గర ఇలాగా ఒక టక్ పెట్టండి. టక్ పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు ఇది ఫ్రంట్ వైపు కదా, చూడండి మనం పీస్ తీసుకున్నాం కదా, చూడండి ఈ పీస్ కూడా మనకి సెంటర్ పాయింట్ కట్ ఇచ్చాం కదా, ఆ రెండు కలిసేలాగా మనం ఇలా ప్రిల్స్ పెట్టాలి. చూడండి ఇది సీజా ఉంది కదా, చూడండి ఇలా వేసుకొని చూసుకోండి. చూసారా ఈ రెండు టక్స్ ఉన్నాయి కదా, ఆ రెండు టక్స్ కలవాలి. చూసారా నేను సెంటర్ పాయింట్ పెట్టాను, ఇక్కడ ఉంది. ఇది మనం ముందుకి మనం ఫ్రంట్కి మనం ఫస్ట్ పెట్టేద్దాము, బ్యాక్ తర్వాత పెట్టేద్దాము. చూసారా ఇది ఫ్రంట్కి సెంటర్ పాయింట్ కదా, ఈ రెండు మన పెద్ద క్లాత్ తీసుకున్నాం కదా, రెండింతలు మన ఫ్రంట్ ఎంత ఉంటుందో సేమ్ టైం అలాగే రెండింతలు పీస్ తీసుకోవాలి. అంతేనండి, సింపుల్.
ఇక్కడ మనం 2 ఇంచెస్కి మనం ఖర్చు ఇచ్చాం కదా, అక్కడ వరకు మీరు ఫ్రిల్స్ ఏం పెట్టద్దు. అక్కడ ఖర్చు కింద పోతుంది కాబట్టి అక్కడ వరకు ఒక మార్క్ పెట్టేసి ఇలాగా ఇక్కడ పెట్టేసి ఆ మార్క్ మనం మార్క్ పెట్టుకున్న కాడి నుంచి 1 ఇంచు లోపలికి వచ్చేసిన తర్వాత ఫ్రిల్స్ స్టార్ట్ చేయండి. చూడండి నేను పెడుతున్నా చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. జస్ట్ ఒక 1/2 ఇంచు కానీ ఇంచు కానీ లోపలికి వచ్చేసిన తర్వాత 1 by 1 చిన్న ఫ్రిల్స్ పెట్టండి. ఇలా పెట్టుకుంటూ వచ్చేయండి. ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకుంటూ, ఒకవేళ సెంటర్ పాయింట్కి ఏమైనా ఎక్కువ తక్కువలు వచ్చేస్తే మీరు ఫ్రిల్స్ అనేది మళ్ళీ తీసి చిన్న కానీ పెద్ద కానీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అది మనం ఎగ్జాక్ట్గా చిన్నవి సరిపోతాయి, ఎందుకంటే మనం తక్కువ ఇచ్చాం కాబట్టి. చూడండి ఇది సెంటర్ కదా, చూడండి ఈ కచ్చకాయ కూడా సెంటర్ పాయింట్కి వచ్చేసింది. ఓకేనా, ఇలా కలవాలన్నమాట. ఇలా కలిస్తే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఆ ఫ్రిల్స్ అనేది 2 వైపులా ఎగ్జాక్ట్గా సమానంగా వస్తుంది. ఫ్రాక్ అనేది మన టాప్ అనేది ఎగ్జాక్ట్గా నీట్గా వస్తుంది. ఇలా పెట్టుకుంటూ వచ్చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది. మన వచ్చేసి మనకి క్లాతెస్ మనకి 2 మీటర్స్ కానీ, తర్వాత 180 సెంటీమీటర్లు కానీ, ఇలాగా చిన్న పాపలకి ఇంతకంటే చిన్న ఉన్నలు కూడా కుట్టుకోవచ్చు. ఇలాగా నీట్గా ఉంటుంది. చూడండి సరిపోయింది కదా. చూడండి ఎగ్జాక్ట్గా మనకి చిన్న ఫ్రిల్స్ వచ్చేసాయి. ఇక్కడ సరిపోయింది. మనం ఇక్కడ 2 ఇంచులు ఖర్చు వదిలేసాం కదా, ఆ ఖర్చు కాడ పెట్టొద్దండి, ఫ్రిల్స్ పెట్టొద్దు. ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వేస్తాం కాబట్టి మన దాని మీద పడిపోతుంది కాబట్టి మనం అలా వదిలేస్తాము. దీని మీద ఇంకో సెకండ్ స్టిచ్ చేసేద్దాం. ఇలాగా మనకి ఏది అవసరం లేకుండా జస్ట్ ఒక దారపుండతోనే మనం ఇలాగ ఫ్రాక్ స్టిచ్ చేసేయచ్చండి. పెద్ద ఖర్చు కూడా ఏముండదు మనకి దీనికి. ఇది ఇంట్లో మనకి చిన్న పిల్లలు ఉంటారు కదండి, 10 ఇయర్స్ 11, 12 ఇయర్స్ అయినా పాపలైనా ఏం కాదు. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. మనం ఫ్రిల్స్ పెట్టాం కదా, చూడండి ఇలా వస్తుంది అనమాట. సేమ్ మనకు వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో మనకు వచ్చేసి షార్ట్ లెంత్ కుర్చీ ఫ్రాక్ అనమాట. లెగ్గిన్ మీదకి జీన్స్ మీదకి వేసుకునేలాగా మనం స్టిచ్ చేస్తున్నాం కదా. చూడండి ఇది ఫ్రంట్ వైపు. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. సేమ్ టైం మనం అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఫ్రిల్స్ పెట్టుకుందాం. చూసారుగా నెక్ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. మనకి 1 by 1 ఫ్రిల్స్ ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఇలాగా నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే మీకు ఇలా ఈ టైప్లో మీరు కూడా కుట్టుకోవచ్చు అండి. ఇది కొలతలు అనేవి మీరు పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ అయినా నడుము లూజ్ అయినా టైట్గా తీసుకోండి టేప్కి. దానికి మనం 4 ఇంచెస్ యాడ్ చేస్తాం కదా మన ఫార్ములా, అలా మీరు యూజ్ చేసి పెట్టండి, మంచిగా వస్తుంది. చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ టైం ఇక్కడ 2 ఇంచెస్ వదిలిపెట్టేసి ఎక్కడి నుంచి మనము ఫ్రిల్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ ఫాలో కండి. చూసారు ఫ్రెండ్స్, మనం 2 వైపులు పెట్టేశాను. చూడండి 2 వైపు కూడా నేను పెట్టాను. చూడండి ఒకవైపు చూపించా కదా, 2 వైపు లెంత్ ఎక్కువ అవుతుందని నేను స్కిప్ చేశానండి. చూడండి ఇలా వస్తుంది 2 వైపు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్లు వేద్దాం. చూడండి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రిల్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చేసాయి కదా. చూడండి వచ్చిన తర్వాత మనం ఉల్టా తీసేసి ఇలాగా మనం వచ్చేసి ఇలాగ మన సైడ్ జాయింట్లు వేసేద్దాం ఇలాగా. ఓకేనా, మనం వచ్చేసి నడుము వచ్చేసి మనకి 13.5 కదా. 13.5తో మనం కొలత పెట్టుకోవాలన్నమాట. మనం ఫస్ట్ జాయింట్ వేసే ముందు చూడండి నేను జాయింట్ స్టార్ట్ చేసా కదా. ఇక్కడ మనం చేయి కొలత వచ్చేసి మనకి కింద వచ్చేసి మనకి చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ దాకా వచ్చాం కదా. చూడండి ఇప్పుడు మన చంక్ వచ్చేసి 1.7 ఇంచులు. చూడండి ఎగ్జాక్ట్గా 1.7 ఇంచులు మీకు వస్తుంది, సమానంగా వస్తుందండి. మనం లోపల వైపు లో సంఖ మనం హాఫ్ ఇంచ్ తీసేసినా మన పై వైపు కట్ చేసినా కానీ సంఖ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. అది ఎలా వస్తుందని మీకు కటింగ్లో చెప్పాను కదండి. చూడండి మనం ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ కాడ మనం కూడా మార్క్ పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ స్టిచ్ చేస్తున్నాం కదా ఎగ్జాక్ట్గా. అక్కడ కూడా మన నడుము వచ్చేసి 13.5 ఇంచులు ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇలాగా మనకి స్ట్రైట్గా ఇలాగా స్టిచ్ చేయండి ఇలాగా.
ఇలా చేయండి. చూసారా, రెండో కుట్టు కూడా వేసేయండి. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది. టాప్ వచ్చేసి మీరు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలాగా మనం ఇలా కుర్చీ టైపే కాకుండా క్రాస్ కూడా చిన్న క్రాస్ ఇచ్చుకోవచ్చండి కింద. చూడండి, సెకండ్ స్టిచ్ కూడా ఇలా వేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది వన్ సైడ్ మనం సైడ్ జాయింట్ చేసేసాం కదా. ఇక్కడ బాడీ దగ్గర ఇలా ఒక టక్ పెట్టండి ఇలాగా, ఎందుకంటే ఇక్కడ మనకి షేపు పట్టేయకుండా ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా కట్ చేసుకోండి నీట్గా. సైడ్ అనేది ఇలా నీట్గా తీసేసుకోండి. మనకు వచ్చేసి 3/4 హ్యాండ్స్ కదండి, దీనికి హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇలా షార్ట్ లెంత్లో మనకి ఈ టాప్ వచ్చేసి 3/4 అనేది అందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా స్టిచ్ చేయమన్నారండి. ఇది చూడండి, మీకు ఫోటో పెట్టాను కదండి, అది సేమ్ అలానే స్టిచ్ చేయమన్నారు కాబట్టి మనం ఈ టైప్లో మనం కుడుతున్నాం. ఇది చూసారు కదా, వన్ సైడ్ అయిపోయింది కదా. చూడండి, ఇలా వస్తుంది. ఓకేనా, సేమ్ టైం మనం ఇతల వైపు కూడా స్టిచ్ చేద్దాం. మనకు వచ్చేసి నడుము కొలత పెట్టుకున్నాండి, ఎగ్జాక్ట్గా 13.5 ఇంచులు వస్తుంది. చూసారు కానీ మార్క్ గీసాక చూడండి, ఇక్కడ ఇలా మార్క్ పెట్టేసుకోండి కొలతలతో ఇలాగా. ఓకేనా, చూసారు ఫ్రెండ్స్, మన ఇటు పక్క కూడా నేను స్టిచ్ చేశాను. సేమ్ ఇలాగనే సైడ్లు ఇలాగా మీరు వేసేసుకోండి. ఇలాగా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు వచ్చేసి మీరు కట్ చేసేయండి. ఓకేనా, చూడండి, ఫ్రిల్స్ మీద మనం పడకుండా చూసుకోవాలి. అందుకే నేను 2 ఇంచెస్ సైడ్ వదిలిపెట్టాను అనమాట. చూద్దామా ఎలా వచ్చిందో. మనకు వచ్చేసి టాప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మన కింద మనం మలిచి కుట్టేస్తే అయిపోతుంది. చూడండి, ఇలాగా సీజా తీయండి, చూద్దాం ఎలా ఉందో ఫ్రాకు. మనకు వచ్చేసి ఇది లెంత్ వచ్చేసి 26 అండి. చిన్న టాప్ ఇది, చిన్న లెగ్గిన్స్ మీదకి జీన్స్ మీదకి షార్ట్ లెంత్లో వస్తుందండి, మోకాలు పైకి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగ మనకి ఇలా షేప్ కూడా వస్తుంది నీట్గా. అసలు నడుము దగ్గర టైట్గాను, కింద వచ్చేసి ఇట్లా బొంగగా ఇట్లా చూడండి కుర్చీ పెట్టాం కదా, నీట్గా వస్తుంది. నేను డాట్స్ ఇవ్వలేదండి. ఇక్కడ మనకి వచ్చేసి బాడీకి వచ్చేసి డాట్స్ ఇస్తారు కదా, నేను డాట్స్ ఇవ్వలేదు. డాట్స్ ఎందుకు ఇవ్వలేదంటే చెప్పా కదా, డాట్స్ ఎందుకంటే అక్కడ కుర్చీ టైప్ మనం ఇక్కడ డాట్ వేసారు కల్లా బొంగ లెక్క వస్తుంది, అంత షేప్ అనేది కనిపించదు. అందుకే నేను డాట్స్ తీసేసాను. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, నీట్గాను మంచిగా వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మనకి టాప్ అనేది రెడీ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో కానండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అనేకులకు మీరు నా ఛానల్ని మీరు షేర్ చేయండి, పరిచయం చేయండి. చూడండి, మనకు వచ్చేసి ఇప్పుడు కింది వైపు వచ్చేసి మనకి ఇక్కడ మలిచి కుడతాం అనమాట. ఇక్కడ నేను జిగ్జాగ్ చేయట్లేదండి, ఎందుకంటే కుర్చీది కాబట్టి జిగ్జాగ్ అంత లుక్ ఉండదు. కింద ఇలాగా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటేనే అందంగా ఉంటుంది. చూడండి, నేను కుడుతున్నాను. ఇలాగా 2 ఫోల్డ్ వేసేసి సన్నగా కుట్టేయండి. ఇలా సన్నగా కుట్టేసాం కదా. చూడండి, మొత్తం అయిపోవచ్చింది కదా. ఆల్మోస్ట్ మనకి టాప్ వచ్చేసి రెడీ అయిపోయింది. మీరు కనుక నేను చెప్పినట్లుగా లాస్ట్ వీడియో చెప్పినట్టుగా కట్ చేయండి, నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పినట్టుగా స్టిచ్చింగ్ చేయండి. ఎలా ఉందో మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే వాటికి నేను సమాధానం చెప్తాను. మీకు డౌట్స్ అయినా ఉంటే మీరు దానికి కూడా రిప్లై ఇస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఫ్రాక్ తయారైపోయింది. చూడండి, చాలా బాగుంటుందండి, పిల్లలకి వేస్తే ఇది నీట్గాను అందంగా కనిపిస్తుంది. ఓకేనా, ఇలాగా చూడండి, కుర్చీ ఇలా వస్తుంది అనమాట. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకోండి పక్కా కొలతలతోని, ఇలా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.